హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఏంటి? ఒకే ఒక మాట, రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే మనకి ఫుడ్ లేదు. రైతే రాజు, రైతే సర్వస్వం, రైతే అన్ని. కానీ ఆంధ్రప్రదేశ్ లో రైతు అంటే ఒక ఐటమ్ గాడు, రైతు అంటే ఒక బిచ్చగాడు, రైతు అంటే ఒక ఏడుపు కొట్టు మొహం, రైతు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అడిగే ఒక పనికి మాలిన వ్యక్తి. మద్దతు ధర అడుగుతారు, పంటలకు విత్తనాలు అడుగుతారు, మంచి విత్తనాలు ఇవ్వమని. ఆ తర్వాత ఎరువులు అడుగుతారు. ఎన్ని రైతులు అడుక్కుంటా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైతులను అలా తయారు చేసిందంటే ఎటువంటి సందేహం. గతంలో లాగా ఆర్బీకే సెంటర్లకు వెళ్ళి తెచ్చుకునే సీన్ లేదు, ఎందుకంటే అవన్నీ మూసేశారు కాబట్టి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మిర్చి రేట్లు కావాలన్నా ఆడుకోవాలి. లేదు ఇవ్వకపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరిని వెళ్తే అప్పుడు లెటర్లు రాస్తారు. వదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే అప్పుడు ఒక లెటర్ రాస్తారు. నిన్న చిత్తూరు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే అక్కడ లెటర్లు రాస్తారు. గవర్నమెంట్ కేవలం లెటర్లు రాస్తూ ఉంటుంది. అది కాకుండా అసలు హైలైట్ ఏంటంటే ఏపీలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్ని కాదు. యూరియా అంటే తెలుసా? చల్లుతారు పొలాలు. యూరియా బస్తాల కోసం మండు టెండలో వరుస లైన్ లో నుంచున్నారబ్బా. లైన్ లో నుంచున్నారంటే ఎలా అనుకుంటున్నారా? వాళ్ళ కాళ్ళు కాలుతున్నా పర్లేదని ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళకున్న చెప్పుల్ని అంతసేపు నుంచోలేక చెప్పుల్ని ఆర్డర్ లో పెట్టుకుంటారు. అలా చెప్పులు ఆర్డర్ వస్తే అప్పుడు వాళ్ళకి యూరియాని బస్తాలు ఇస్తారన్నమాట. ఇలా రైతులకి దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎదురవుతుంది. ఒకసారి మీరు గనుక ఆ వీడియో చూస్తే మీరే నవ్వుతారు. మనకి ఇప్పుడు రేషన్ షాపుల ముందు మూటలు ఎలాగ వరుసలో పెట్టుకుంటున్నారు, అలాగే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. మీకు యూరియా బస్తాలు కావాలని కూడా అలా వరుసగా పెట్టుకుంటే వెళ్ళాలి. అప్పుడు మీ వంతు వచ్చినప్పుడు మీకు వస్తుంది. మీరు 2 రోజులైనా 3 రోజులైనా ఆ లైన్ లో అలా ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. అది పరిస్థితి. ముఖ్యంగా ఆ వీడియో చూడండి ఒకసారి. చూసారా? చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. అయితే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన వచ్చి మేము మ్యాంగోలు కొన్నాము, మేము అది కొన్నాము, ఇది కొన్నామని అవతలు చెప్పడానికి బాగా ఫిక్స్ అయ్యాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? శ్రీకాకుళం జీసింగాడం మండలంలో జరుగుతున్నారంట ఈ పంచాయతీ. అసలు ఎందుకు ఇంత దారుణంగా రైతుల్ని తీసుకెళ్తూ ఉన్నారు? ప్రజల్ని ఇటువంటి సిచ్యువేషన్స్ లోకి ఎందుకు తోసేస్తున్నారు? ఇంటింటికి రేషన్ వెహికల్స్ లేపేశారు. దానివల్ల మీరు పొందింది ఏంటి? 15,000 కుటుంబాలని రోడ్డు పడేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ లేపేసి ఏం చేశారు? ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేశారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసి ఏం చేశారు? పేద విద్యార్థులకు అన్యాయం చేశారు. హాస్టల్స్ సరైన ఫుడ్ పెట్టకుండా ఏం చేశారు? వాళ్ళ భవిష్యత్తుని కూలీ చేశారు. ఏది చేయకుండా అన్ని మేము చేసామని చెప్పేసి సొల్లు కబుర్లు అయితే చెప్తూ ఉన్నారు. చివరికి అమ్మఒడిని కూడా తీసుకెళ్లి లోకేష్ గారి అకౌంట్ లో వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ లేదు, ఆర్బీకే సెంటర్స్ లేవు. ఆర్బీకే సెంటర్స్ దర్జాగా వెళ్ళి రైతులు వాళ్ళకి కావాల్సినవి తీసుకుని వచ్చారు. కానీ ఏం లేదు. గతంలో ఆర్బీకే ద్వారా ఎరువులు విత్తనాలు ఆర్డర్ పెడితే ఇంటి వద్దకే వచ్చాయి. పని ఏమవుతుంది? మీరు చచ్చినట్టు వెళ్లాల్సింది. ప్రజల్ని బానిసలుగా ఎలా చేసుకోవాలి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. వాళ్ళకి అన్ని లైబిలిటీస్ చేతిలోకి వస్తుంటే ఇచ్చి నుండే కొరుకుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు
కొరికినాడు. అంటే వాళ్ళకి తెలియదు వాల్యూ. వాళ్ళ దగ్గరకు 5 సంవత్సరాలు అన్ని అద్దెలయ్యే ఒక్క ఎవడొచ్చినా ఇదే ఇస్తాడు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాలంటీర్సే డబ్బులు కమ్ముడిపోయి ఓట్లు వేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల్ని అంత హాయిగా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇంటి వద్దకే అన్ని ఓటర్ కార్డు దగ్గర నుంచి అన్ని సర్వీసులు, బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్న వాలంటీర్స్, ఆర్బీకే సెంటర్లు ఒక ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివరీ చేస్తున్నటువంటి ఎరువులు, విత్తనాలు, ఫుడ్, రేషన్ కూడా ఇంటికే తీసుకొస్తున్న రేషన్ వెహికల్స్, ఇవన్నిటిని తీసేస్తే ప్రజలు హ్యాపీగా రోడ్డు మీదకి వచ్చి కొద్దిగా నడవటం వల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. తద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించాలన్నదే ఆయన మెయిన్ ఇంటెంట్. సో దాంట్లో క్రమంగానే ఇవన్నిటిని తీసేసి ప్రజలకి మంచిని చేయాలన్న ఆలోచన చెప్పేసి ప్రజల్ని ఎప్పుడు బానిసలుగానే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మన రేషన్ షాపుల దగ్గర క్యూలో నుంచొని మనల్ని అడుక్కోవాలి. మనం ఇచ్చే పెన్షన్స్ కోసం మన ఇంటి దగ్గరకు వచ్చి, మన పార్టీ నాయకుడి ఇంటి దగ్గరకు వచ్చి కాళ్ళు కాలేలాగా సార్ రాయండి సార్ అని అడుక్కోవాలా. అలాగే రైతులు కూడా అలా ఆర్డర్లో ఉండి విత్తనాలు కావాలని అడుక్కోవాలా, ఎరువులు కావాలని అడుక్కోవాలా, ఏం కావాలని అడుక్కోవాలా. అడుక్కుంటే తప్పించి వాడు ఇస్తే వాడి పైన గౌరవం పెరుగుతుంది. నేను అడగగానే నాకు రాసిచ్చాడు, అమ్మ ఈసారికి ఓటేయాలని ప్రజలు అనుకుంటారు. అదే కావాల్సిన ఇంటి దగ్గరికి ఇస్తే తిని బాగా ఒళ్ళు బలిసి సోమరపోతులా తయారైపోయి అన్నం పెట్టిన చేతినే కొరికే రకంగా తయారవుతారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్ గా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలా. తద్వారా జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళకి తెలియదు అని ఇంటికి అందిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంటికి అందిస్తే ఎదవలు సోమరపోతులు అయిపోతారు. వీళ్ళందరినీ మూసుకొని మన కాలబేరాన్ని తెచ్చుకోవాలి, మనం అడిగితే మనం అడుక్కోవాలి ఎదవలు అనేసి అంత మంచి సిస్టమేటిక్ తీసుకొచ్చారు. ఇది అందరికీ నచ్చింది. ఇప్పుడు కూడా యూరియా కోసం ఆ లైన్ ఏదైతే ఉందో చెప్పు లైన్ అద్భుతంగా ఉంది. మీకు ఇది జరగాల్సిందే మీరు చేసిన దానికి అని చాలా మంది అనుకుంటారు. మీరేమంటారు? మళ్ళీ ఇంకోసారి ఆ లైన్ వెయ్యి. అమ్మయ్యా అని ఇంటి వద్దకు రేషన్ వద్దు, ఇంటి వద్దకు పెన్షన్ వద్దు, ఇంటి వద్దకి ఇవ్వద్దు, ఆరోగ్యశ్రీ పోవాలా, అమ్మ ఒడి సరిగా ఇవ్వకూడదు, గ్యాస్ సిలిండర్లు వద్దు, ఏమి ఇవ్వకూడదు. మనకి కంపల్సరీగా సూపర్ 6 అని పెట్టి ఆడబిడ్డ నిధి ఎక్కొట్టినా నిరుద్యోగ వృత్తి ఇవ్వనని చెప్పినా ఇవన్నీ మనం అడగకూడదు. 4 మందం అయిపోయింది మళ్ళీ. సో మీలో ఎవరు కూడా 4 మందం కాకుండా ఆయన చెప్పినట్టు మూసుకొని వినే విధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో వెళ్ళి కాళ్ళు పట్టుకుని కాళ్ళబేరానికి దిగి అడుక్కొని రేషన్ కార్డులు రాయించుకొని అడుక్కొని ఇలా అన్ని తెచ్చుకోవాలని మనసారి కోరుకుంటూ జీవితాంతం ఇలా ఒకటి కాళ్ళ దగ్గర మీరు వెళ్ళి అడుక్కునే బతుకులు బతకాలని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సచ్చిన ఓటేయద్దు, ఆయన అన్ని ఇంటికి పంపిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలాగా 11కో 12కో ఓట్లకి ఫిక్స్ చేసి అక్కడ కూర్చోబెడదాం. ఆయన ఎప్పుడన్నా వస్తే 4 వెళ్ళి చప్పట్లు కొడదాం అంతే తప్పించి మన ఇంటి దగ్గరికి ఆయన పథకాలు తీసుకొచ్చిస్తాడు. ఆయనకి మాత్రం మనం ఎప్పుడు ఓట్లేదు. ఇలా రోడ్ల మీదకి వెళ్ళి పిల్లలతో వరుసలో నిలబడి కావాల్సినవి తీసుకోవాలి. రైతులేమో పొలాల్లో పనులు మానేసి లక్ష్యూలో నుంచొని మందుల కోసం, విత్తనాల కోసం పడిగాపులు కాయాలి. ఇవన్నీ చేయాలి మనం. ఇప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో చేస్తున్నాడన్న ఫీలింగ్ మీ అందరూ కూడా కలుగుతుంది. లేదంటే ఒళ్ళు బలిసిపోయి వింతగా బిహేవ్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇది మొత్తానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. నాకైతే ఒళ్ళు బలవలేదు, నేను ఈ పథకాలు ఏమి తీసుకోవడం నాకు అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.